హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు పప్పుల పొడి ఈరోజు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్గా దూరగా కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, వేరుశనగపప్పు, ఉప్పు అండ్ ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి ఇవి మొత్తం దూరగా వేయించి అలా పెట్టేశాను. ఉప్పు వెల్లుల్లి వేయించే పని లేదు, మిగతావన్నీ దూరగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా వేయించి అలా ఉంచేసాను. నెక్స్ట్ ఇవి 1 by 1 ఎలా మిక్సీ పట్టుకోవాలో చూద్దాం. వేయించిన పప్పులు మొత్తం ఒకేసారి ఉప్పుతో కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం రవ్వగా పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేద్దాం. ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు చూడండి, కరివేపాకు ఇలా మెత్తగా పొడి చేసేసుకొని ఇలా మిక్స్ చేసేది. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కారం రెడీ. ఇది మీరు ఎవ్రీడే కర్రీస్లో వేసుకోవచ్చు, ఫ్రైస్లో వేసుకోవచ్చు, ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లో వేసుకొని తినవచ్చు.